ముందే ఈ ఇబ్బంది ఉండేది సార్. తర్వాత ఒక 1 ఇయర్ తగ్గింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళకి సర్జరీ చెప్పిన తర్వాత లోపల స్క్రూలు రాడ్లు వేస్తే కొంచెం భయంగా ఉంటుంది, లోపల అలాంటివి ఏమి వేయకుండా ఏమన్నా సర్జరీలు ఉంటాయా, వేస్తే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మొన్న రీసెంట్గా సర్జరీ చేసిన వాళ్ళు వస్తే ఆవిడ నోటితోనే ఒకసారి విందామని ఈ వీడియో చేస్తున్నాను. సో అల్టిమేట్లీ చేసిన సర్జరీ అంతకుముందు ఈ L4 L5 మధ్యలో డిస్క్ మాత్రమే తీశారు. ఆ డిస్క్ తీసిన తర్వాత నార్మల్గా ఉన్న డిస్క్ మళ్ళీ వచ్చి జారింది. దీన్ని ఇంటర్బాడీ ఫ్యూజన్ అంటాం. మధ్యలో డిస్క్ అంతా తీసేసి ఆ ప్లేస్లో మెష్ ఎలా ఉందో ఇది చాలా క్లియర్గా చూడొచ్చు. పేషెంట్ మాటల్లో కూడా మీరు వినొచ్చు. కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి. నాకు 6 ఇయర్స్ ముందే ఈ ఇబ్బంది ఉండేది సార్. అప్పుడు సర్జరీ వేరే సార్ చేశారు, స్క్రూల్ లేకుండా నార్మల్గా సర్జరీ చేశారు. తర్వాత ఒక 1 ఇయర్ తగ్గింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చాము, కలిసాక సర్జరీ పడుద్ది, మళ్ళీ 3 monthsకి బాగా కంప్లీట్గా రికవరీ అయిపోయింది. అన్ని మీ పనులన్నీ మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటాం. రోజు 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను. డైలీ 1 అవర్ వాకింగ్కి వెళ్తున్నారు? వాకింగ్కి వెళ్ళకపోతేనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే సర్జరీ చేసేది పడుకోవడానికి కాదు, పని చేయడానికి.